వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈరోజు ఎపిసోడ్లో వర్ణం సిల్క్లో టిష్యూ అండి. ఇప్పటిదాకా మనం వచ్చేసి మనం కోరా స్టైల్ కానీ ఆర్గంజా స్టైల్ కానీ డిఫరెంట్ ఐటమ్తో చూసాం. సో ఈ రోజు వచ్చి వర్ణంలో టిష్యూ ఫ్యాబ్రిక్, అది కూడా విత్ థ్రెడ్ వర్క్ తోటి ఎక్సలెంట్ ఐటమ్తో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో డిజైన్ వచ్చింది, అది చూద్దాం. సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకు మంచి టిష్యూ కలర్ తీసుకున్నాము. సో ఈ శారీ వచ్చేసి టోటల్గా మనకు అంత ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్తో వస్తుంది. సో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో కంప్లీట్ పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ అనేది ఇచ్చారండి. ఈ సారీ స్పెషల్ ఏంటంటే, సో పైన వచ్చేప్పటికి మనకు రెడ్ కలర్ బార్డర్ అనేది వస్తుంది, కింద వచ్చేసరికి మనకు బ్లాక్ కలర్ బార్డర్ అనేది వస్తుంది. మనకు 2 టైప్ ఆఫ్ చిన్న పైపింగ్ స్టైల్లో ఇస్తారు. సో శారీ మొత్తం కూడా వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి గోల్డ్ సిల్వర్ కలర్లో టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా తీసుకున్నారు. అంటే ఒక జూట్ ఒకటి ఒక సిల్వర్ పోగు ఎలా వస్తుందో అలా మిక్స్తో వస్తుంది అన్నమాట. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ 100% మనకు ఫాలింగ్ మెటీరియల్తో అవుతుంది. సో ఈ శారీ వచ్చేసి మనం ఏదైతే కలర్ యూస్ చేసామో అదే కలర్ తోటి మనకు వర్క్ అనేది తీసుకున్నాం. అది కూడా వచ్చేసి కంప్లీట్ ఒక 3 ఫ్లవర్స్ వర్క్ లాగా కంప్లీట్ వర్క్ అనేది తీసుకున్నాం అనమాట. చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు, పార్సీ వర్క్ అంటారు. సో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వర్క్ అనేది టోటల్ ఇలాగే వెళ్తుంది. సో టోటల్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మొత్తం స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇదే లెంత్ తోటి వెళ్తుంది. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే జస్ట్ పళ్ళు పాత్రం మాత్రం ప్లెయిన్ వచ్చేస్తుంది. సో జస్ట్ మనకు బ్లాక్ కలర్ లాగా వచ్చేసి ప్లెయిన్ కలర్లో ఇచ్చేస్తున్నాము. సో బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేప్పటికి మనం పళ్ళులో ఏదైతే తీసుకున్నామో అదే డిజైన్ వచ్చేసి బ్లాక్ కలర్లో లైన్స్లో తీసుకున్నాం. ఎక్సలెంట్గా తీసుకున్నాం, చాలా బాగుంది. అండ్ శారీ కూడా వచ్చేసి మనకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వండర్ఫుల్గా వెళ్తుంది. మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ అంతా వెళ్తుంది. రిమైనింగ్ ఆఫ్ వచ్చేసి కూడా మనకు సగం వరకు వస్తుంది డిజైన్ అనేది, చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1490 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్ వస్తుంది. ఇందులోనే సేమ్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఒకటే వస్తుంది, బట్ బుటీ కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. సో దాంట్లో కలర్ వచ్చేసి కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు. మంచి బ్లూ కలర్కి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇది కూడా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో చూసారు కదండి, ఎక్సలెంట్గా ఇచ్చారు. బ్లూ కలర్ మంచి సిల్వర్ మీద బ్లూ కలర్ ఇచ్చేప్పటికి గెటప్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి పైన కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్, కింద ఇంక్ బ్లూ కలర్ అనేది ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా రెడ్ కలర్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ తోటి చాలా హైలైట్గా క్రియేట్ చేశారు. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో పళ్ళు పాటుకు వచ్చేప్పటికి పళ్ళు అనేది కూడా మనకి ఇంక్ బ్లూ కలర్లో తీసుకున్నారు. సో బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేప్పటికి లైన్స్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. సో ఇటువంటి శారీస్కి బ్లౌజులు ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుడుచుకోగలిగితే రియల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1490 రూపీస్ మనకి ఈ శారీ మీద అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది కూడా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు, చాలా బాగా ఇచ్చారు. సో ఈ శారీ మొత్తం కూడా నెక్స్ట్ శారీ కూడా వచ్చేసి ఎక్సలెంట్గా ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగా ఇచ్చారు. సో మంచి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అనేది ఇచ్చేసారు. శారీ వచ్చేసి మంచి రెడ్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ లాగా డిజైన్ అనేది తీసుకున్నారు. అందులో కూడా గ్రీన్ కలర్ లాగా ఇచ్చేసి ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే ఆరెంజ్ కలర్ పళ్ళు అనేది తీసుకున్నారు. బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా సేమ్ లైన్స్ బ్లౌజ్ అనేది తీసుకొని ఎక్సలెంట్గా క్రియేట్ చేశారు, చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1490 రూపీస్లో మనకి ఈ శారీ అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగా ఇచ్చారు. సో వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సిల్వర్ ఫ్యాబ్రిక్ అందులో ఫాలింగ్ మెటీరియల్ మీద ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఫంక్షన్ వేర్కైనా చాలా బాగుంటుందండి. అండ్ ఈవినింగ్ టైం కానీ డే టైం పార్టీస్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో సిల్వర్ జరీ కాబట్టి చాలా గెటప్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా వచ్చేసి మనకు పింక్ అనేది బార్డర్ ఇచ్చారు, కింద గ్రీన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. శారీ మొత్తం కూడా మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ అనేది ఇచ్చేసారు. అండ్ పళ్ళు పాటు కూడా తీసుకుంటే కంప్లీట్ మనకు గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది ఇచ్చేసారు. సో బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు మనకు లైన్స్ బ్లౌజ్ అనేది ఇచ్చేసి చాలా హైలైట్గా క్రియేట్ చేశారు. ఓన్లీ 1490 రూపీస్ మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. ఇందులోనే వేరొక డిజైన్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి కూడా ఎక్సలెంట్గా ఇచ్చారండి. ఇందు ముందు మనకు బుటీస్ అనేది తీసుకున్నాం. ఇదేంటంటే స్మాల్ మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నాం. చాలా స్మాల్ మిర్రర్ వర్క్, అందులో కూడా మనకు రౌండ్గా మనకు వర్క్ అనేది ఇచ్చేసరికి గెటప్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ లైట్ ఫ్యాబ్రిక్తో అవుతుంది. సో దీనికి కూడా వచ్చేసి పైన వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాము, కింద రెడ్ కలర్ తీసుకున్నాము. సో ఏదైతే మన కలర్ యూజ్ చేసామో అదే కలర్ తోటి మనకు బుటీ అంతా హైలైట్ చేస్తుంది మిర్రర్ వర్క్ అనేది. సో బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో బుటీ అనేది మొత్తం శారీ అంతా కూడా స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది ఇలాగే వెళ్తుంది. అండ్ రిమైనింగ్ కుర్చీల పాటు ఆఫ్ వర్క్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇలాగ వస్తుంది, జస్ట్ ఆఫ్ వర్క్ వచ్చేస్తుంది. శారీ మొత్తం కూడా గెటప్ వైజ్ ఎక్సలెంట్గా ఉంటుంది. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి, 100% మనకి హ్యాండ్లూమ్ టిష్యూ వస్తుంది కాబట్టి సో లైట్ వెయిట్ వస్తుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఫాలింగ్ మెటీరియల్ అవుతుంది. సో పళ్ళు పాటు తీసుకుంటే మెరూన్ కలర్ అనేది పళ్ళు అనేది వచ్చేస్తుంది. సో ఇంత ముందు చెప్పినట్టు సేమ్ యాస్టేజ్ మోడల్ వస్తుంది, ఫ్యాబ్రిక్ వస్తుంది, బట్ దాని బుటీస్ చేంజ్ వస్తుంది. దీనిలో వచ్చేసి మిర్రర్ వర్క్ అనేది వస్తుంది, దాంట్లో పార్సీ వర్క్ లాగా వస్తుంది. సో దీనిలో మిర్రర్ వర్క్ కాంబినేషన్తో వస్తుంది. సో బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా సేమ్ బ్లౌజ్ కాంబినేషన్తో వస్తుంది. ఎక్సలెంట్గా ఇచ్చారండి మెయిన్ కలర్ కాంబినేషన్స్. సో దీనికి వచ్చేసి కూడా మంచి కాపర్ సిల్ఫేట్ బ్లూ కలర్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేస్తారు. స్మాల్ మిర్రర్ వర్క్ వచ్చేప్పటికి గెటప్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇటువంటి శారీస్ ఏంటంటే బ్లౌజులు కానీ ఏమైనా ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుట్టుకోవాలి, ఇంకా మిర్రర్ వర్క్ తోటి హెవీ బ్లౌజులు కానీ కాన్సెప్ట్ చేసుకోవాలి, లుక్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1490 రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్లో వస్తుంది. సో ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు. మెయిన్ సిల్వర్ జరీ ఇచ్చారు కాబట్టి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సో మంచి బనారస్ బ్లౌజులు కానీ కూడా వేసుకోగలిగితే రియల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ శారీ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. సో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ పైపింగ్ లాగా ఇచ్చారు కాబట్టి శారీ బుట్టి మొత్తం కూడా
పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిర్రర్స్ తోటి వస్తుంది. శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో బ్లౌజ్ కూడా దీనికి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది. కలర్ కూడా మనకు ప్యారెట్ గ్రీన్ స్టైల్లో వస్తుంది. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో చాలా బాగా ఇచ్చారు. ఓన్లీ 1490 రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్లో వస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది కూడా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఇచ్చారు. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు శారీ మొత్తం కూడా మనకు గ్రీన్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్, బ్లాక్ అండ్ మెరూన్ కలర్లో ఇచ్చారు. కాబట్టి మనకు బుట్టి కూడా మిర్రర్స్ అనేది కూడా మనకు బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పళ్ళుకి పాటు పెట్టి కూడా బ్లాక్ కలర్ హైలైట్ చేశారు. బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లైన్స్ లాగా వచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేస్తారు. సో చూసారు కదా, మంచి వర్ణం సిల్వర్ టిష్యూలోని లేటెస్ట్ కలెక్షన్స్. సో ఈ ఎపిసోడ్లో ఏదైతే నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. త్రూ ఇండియాలో ఎక్కడికైనా క్రియేట్ చేస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.